మన కుటుంబ సభ్యులకు వాక్యం లేకుండానే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటట్టు చేస్తుందట. పవిత్ర ప్రవర్తన, పవిత్ర నడవడి. సో మన దేహాన్ని కాపాడుకునే విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. విచ్చలవిడి లైంగికతకు మనం అప్పగించుకోవద్దు అనేది దేవుని చిత్తం. మూడవది. నాలుగవది, జస్ట్ ఇటుపక్క చూడండి. ఇటుపక్క చూడండి. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరియు సహోదరులారా, ఒక నిమిషం, 16 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు ఇవన్నీ. 5వ అధ్యాయం నుంచి, 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు, 12 నుంచి 18. మరియు సహోదరులారా, ఇవన్నీ దేవుని చిత్తమట. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఎవరైతే మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని భక్తిలోనికి, ఆత్మీయతలోనికి నడిపిస్తున్నారో వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా పరిచారకులైతే, ఇప్పుడు నువ్వు కూర్చుంటావు, నీకు వచ్చి పరిచారకులు వడ్డిస్తారు, వారు నీ క్షేమాభివృద్ధి కోరుతున్నారు కనుక వారిని కూడా నీవు మనన చేసి ప్రేమతో వారిని గౌరవించాలట. వినపడుతుందా? వారి పనిని బట్టి. సేవకుడైతే తనను మనన చేయాలి, పరిచారకులైతే వారిని మనన చేయాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాదు, నిన్ను రక్షణలోకి నడిపించిన వారిని కూడా, ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపించి యేసుక్రీస్తును పరిచయం చేశారో, రక్షణలో నడిపించారో వాళ్ళని కూడా నువ్వు మన్నన చేయాలి. వాళ్ళను కూడా నీవు నీ హృదయంలో నిలుపుకోవాలి. వారికి కూడా నువ్వు ఇచ్చేటువంటి సముచిత స్థానం ప్రేమతో ఇవ్వాలి. ఇది దేవుని చిత్తం. అక్కడ నుంచి 18వ వచనం వరకు మీరు చదివితే మొత్తం దేవుడి చిత్తం అంతా కూడా ఇంత పెద్ద మ్యాటర్ రాసింది అక్కడ. చదువు. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు. మనము ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఒకరితోనొకడు సమాధానముగా ఉండటం దేవుని చిత్తం. చదువు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళని మంచి దారికి తీసుకొని రావడానికి అవసరమైతే వారిని గద్దించి త్రోవలో తీసుకొని రావాలి. అది దేవుని చిత్తం. అంతేగాని వాళ్ళు ఎట్లా నడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు ఎట్లా ఊరేగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాకెందుకు అనుకోకూడదు. అది దేవుని చిత్తం కాదు. మన సహోదరుడై ఉండి దారి తప్పి నడుస్తుంటే వారిని దారిలోనే తీసుకొని రావాలి. ఇది దేవుని చిత్తం. దానికోసం కొంచెం రిస్క్